కర్నూలు జిల్లా హోళగుంద మండలం నెరణి సమీపంలో అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. సర్వే నెంబర్ 495లోని ప్రభుత్వ డి పట్టా భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టి తవ్వి తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 3 జేసీబీలతో తవ్వకాలు చేపట్టి సుమారు 10 టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నట్లు స్థానికంగా ఆరోపిస్తున్నారు. పగలు రాత్రి వేళల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయని, కొంతమంది నేతల అండదండలతోనే ఈ వ్యవహారం సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు మట్టి తరలింపునకు అనుమతులు ఉన్నాయా అని తహసీల్దార్ను ప్రశ్నించగా ఎలాంటి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. అనుమతులు లేకున్నా పెద్ద ఎత్తున ఎర్రమట్టి తవ్వకాలు తరలింపు జరుగుతుంటే సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తరలిస్తున్నారని చెప్పని పత్రికా విలేకరులు వచ్చి మా కార్యాలయంలో అడగడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ గ్రావెల్ ఏదైతే తవ్వుతున్నారో దానికి సంబంధించి గతంలో మేము ఇన్స్పెక్ట్ చేసి సుధా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాక్సిస్ ఏజెన్సీ అని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్న ఏజెన్సీ వాళ్ళు చెప్పారు. పర్పస్ దేనికోసం అని చెప్పి అంటే ఆలూరు కాన్స్టిట్యున్సీలో ఏవైతే విండ్ పవర్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయో ప్లాంట్స్ అవిను, తర్వాత సోలార్ సంబంధించి ఎస్టాబ్లిష్ అవుతుంది. దానికి సంబంధించి రోడ్లు కనెక్టివిటీ చేసుకోవడానికి రెడ్ గ్రావెల్ని మేము తీసుకున్నాము. దానికి సంబంధించి రాయల్టీ కూడా కడుతున్నామని చెప్పి మాతో చెప్పారు మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు. అయినప్పటికీ దానికి సంబంధించిన అనుమతులు సరిగా లేవనే ఉద్దేశంతో మేము దాన్ని స్టాప్ చేపించి గతంలో పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ చేయడం జరిగింది హోళగుందలో. అయినప్పటికీ వాళ్ళు మా మాట లెక్క చేయకుండా కొండ నెర్రింగ్ దగ్గర ఏదైతే రెడ్ గ్రావెల్ ఉందో ఆ గ్రావెల్ని ఎక్కువ తోడుకోవడం జరుగుతుంది. దాన్ని ఇప్పుడు అనుమతి లేదు కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని స్టాప్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీకు